అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో వచ్చాయో తెలుసుకుంటే అందరి మైండ్ కూడా బ్లాంక్ అయిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశవ్యాప్తంగానే కాదు, ఓవర్సీస్లో కూడా లెనిన్ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. అసలు ఈ విధంగా అక్కడ కూడా విజయం సాధిస్తుంది, అక్కడ కూడా ఇంత మంచి టాక్ వస్తుంది అని చెప్పేసి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఊహించి ఉంటారు. అసలు ఈ సినిమాలో నటించింది అఖిలేనా అని చెప్పేసి చాలామంది కూడా పెద్ద డౌట్ అనమాట. అంటే ఇంత ఇంప్రూవ్మెంటా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. అంటే ఒక 3 సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. సో అది కూడా ఎందుకు గ్యాప్ తీసుకున్నాడనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. బాత్రూంలో జారి పడ్డం వల్ల తన ఏళ్ళకి విపరీతంగా గాజు ముక్కలు కుచ్చుకోవడము, ఆ ఒక వేళ్ళకి 2 సార్లు సర్జరీ అవ్వడము, 48 కుట్లు పడ్డము, 16 నెలల పాటు రెస్ట్ తీసుకోవడము, ఆ రెస్ట్ తీసుకున్నటువంటి రోజులన్నీ కూడా నరకంగా భావించాడంట. ఎందుకంటే ఎప్పుడు కూడా బయట ఉండేవాళ్ళు అండ్ సరదాగా బయట తిరిగే వాళ్ళు, సినిమా షూటింగ్ చేసుకునే వాళ్ళు, ఎప్పుడు కూడా కట్టేసినట్టు జైల్లో ఉన్నట్టు ఇంట్లోనే ఉంటే ఎంత నరకప్రాయం ఉంటుంది. సో ఖచ్చితంగా అదే విషయాన్ని అఖిల్ గారు కూడా చెప్పారు. కానీ ఏదేమైనప్పటికీ లెనిన్ సినిమా చేస్తున్నప్పుడు అఖిల్ గారు ఎంత కష్టపడ్డారనేది చాలా మంది సినిమా షూటింగ్ సెట్లో ఉన్న వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆఖరికి నాగార్జున గారు కూడా అఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని చెప్పేసి చెప్పాడు. కానీ ఆ కష్టం ఏది కూడా ఎక్కడా కనిపించకుండా అఖిల్ గారు చెప్పినటువంటి మాట ఒకటి, నేను మాట్లాడను, ఎవరు కూడా మాట్లాడకండి, మన యొక్క విజయాన్ని సినిమానే మాట్లాడుతుంది, సినిమానే చెప్తుంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఆ సినిమా యొక్క విజయాన్ని సినిమానే చెప్పుకుందన్నమాట. అంత భారీ రేంజ్లో సినిమా గురించి ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ ఒక్కరు చూసినా, ఏ థియేటర్ దగ్గర చూసినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా సినిమా గురించి నెగిటివ్గా చెప్పారనే దాఖలాలు అస్సలే లేవన్నమాట. ఎవరో 100 మందిలో జస్ట్ ఒక 1% చెప్పుండొచ్చు. బట్ మిగతా అందరూ కూడా సినిమా గురించి చాలా చాలా పాజిటివ్గా చెప్పారనమాట. ముఖ్యంగా అఖిల్ గారి యాక్టింగ్ అనేది సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ తనకి తోడు భాగ్యశ్రీ గారు తన యొక్క క్యారెక్టర్ అనేది సినిమా మొత్తానికే ప్లస్ పాయింట్ అయిపోయింది. సినిమాలో ఒక సోల్ పాయింట్ హీరోయిన్ పాత్రలోనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకి ఇంత మంచి బేస్ అనేది ఇవ్వలేదు. సో ఇందులో డైరెక్టర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు భాగ్యశ్రీ గారికి అని చెప్పేసి అందరూ కూడా అదే మాట గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా నటించినటువంటి నటీనటులు కావచ్చు, అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. సినిమా స్టోరీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఒకటని కాదు పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి సినిమా ఎంత మంచి విజయాన్ని సాధిస్తుందో మనం చూసాం. అంటే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా అఖిల్ గారు మనకు తెలుసు కాబట్టి మనం ఆదరిస్తాం, సినిమాను చూస్తున్నాం. కానీ ఓవర్సీస్లో కూడా ఎంత మంచి రెస్పాన్స్ సినిమాకి వస్తుంది అంటే నార్త్ అమెరికాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, దాదాపు 2 కోట్లు 3 కోట్లు అక్కడి నుంచే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే లెనిన్ సినిమాకి ఒక 10 కోట్ల నుంచి 11 కోట్ల గ్రాస్ వసూలైందన్నమాట. సో అందులో షేర్ విషయానికి వస్తే ఒక 5 కోట్లు 6 కోట్లు ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి ఈ వీకెండ్ అంతా కూడా లెనిన్దే అనమాట. ఇంకా ఏ సినిమాలు కూడా కాంపిటీషన్ లేవు కాబట్టి అఖిల్ గారి లెనిన్ సినిమాని కంప్లీట్గా లాంగ్ రన్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది రావచ్చు. అండ్ ఈ వీకెండ్ అయిపోయేసరికి ఇంకా కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయి, నిన్న ఫ్రైడే కాబట్టి ఇంకా అంతంత మాత్రాన్ని ఉన్నప్పటికీ అంత మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి ఇప్పుడు సాటర్డే సండే వీకెండ్ డేస్లో ఇంకా ఎక్కువగా సినిమాలు చూస్తారు, ప్రజలందరూ కూడా ఆకర్షిస్తారు కాబట్టి మరి ఇంకా ఏ రేంజ్లో వస్తాయి కలెక్షన్స్ అనేవి ఊహించుకోలేకపోతున్నారు. సో మరి అఖిల్ గారి సినిమా కెరీర్లో ఫస్ట్ టైం ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని ఇచ్చింది. సో మరి వాళ్ళ ఫ్యామిలీ అందరూ, ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ని చేసుకుంటూ ఉన్నారు.